ఈరోజు బైబిల్ అధ్యయనం కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 7 వచనాలు చదువుకుందాం. ప్రార్థన. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. చదువుతున్నటువంటి లేఖనాలలో మాకు జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆమేన్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయముల్లో అనుకొందురు. వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొక్కడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయువారికి అందరికీ తెలివి లేదా? పాపము చేయువారు బహుగా భయపడుదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతులు సంతానము పక్షముననున్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించుదురు. అయినను యెహోవా వారికి ఆశ్రయమయ్యున్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలగజేయును గాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. మిక్కిలి ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. మరి నైనా తండ్రి, సంతోషించినైనా తండ్రి యేసయ్య, నీ యందునైనా తండ్రి ఉల్లాసించే కృపను దయచేయమని, మీరు సహాయము జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.